పుష్ప 2లో షికావత్ ని కొట్టారు. మరి ఈ సినిమాతో ఏకంగా షికావత్ భార్యతోనే నటిస్తున్నాడు. పుష్ప 2 లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత బన్నీ ఎలాంటి సినిమా తీస్తాడా అనే ఆసక్తి అందరి ముందుగా లైన్ లో త్రివిక్రమ్ ను పెట్టుకున్నాడు. ఓ భారీ మైథాలజికల్ థ్రిల్లర్ దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో మేకర్స్ ప్లాన్ చేశారు. కట్ చేస్తే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఏడాది పట్టేలా ఉంది. సెట్ పైకి వెళ్తే మిగతా పనులన్నీ సెట్ చేసుకొని షూటింగ్ స్టార్ట్ చేసేసరికి కనీసం ఏడాదిన్నర టైం అయినా పడుతుంది. ఈ లోపు బన్నీ మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా లైన్ లోకి అట్లీ వచ్చాడు. అయితే అందరికీ ఊహించిన విధంగా ఈ సినిమా ఉండబోతుందని ఒక వీడియోలో క్లారిటీ ఇచ్చాడు. అసలు హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా బడ్జెట్ అక్షరాల 600 కోట్లట. ఇక ఈ సినిమా 2 ఏళ్లలో పూర్తి చేసి ఆపై త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కించాలని బన్నీ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఇప్పటికే అట్లీతో చేస్తున్న సినిమాకు సంబంధించిన పలు విషయాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది. అదేంటంటే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నజ్రియా నాజిమ్ ను మేకర్స్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. ఇప్పటికే దీపికా పడుకునే జాన్వీ కపూర్లు మేకర్స్ ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. మరి నజ్రియాను నిజంగానే హీరోయిన్ గా తీసుకోబోతున్నారా అనేది తెలియాలంటే మేకర్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాలి. ఇక నజ్రియా భర్త ఫహద్ తో బన్నీ పుష్ప సిరీస్ లో సీన్స్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. పుష్ప సిరీస్ లో బల్వర్ సింగ్ షికావత్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ వార్త మీద పలువురు నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. కొందరైతే పుష్ప 2లో ఫహద్ ను పిచ్చిగా కొట్టాడు, ఇప్పుడు ఆయన భార్యతో రొమాన్స్ చేయడానికి సిద్ధమయ్యాడు అంటూ బన్నీ కామెంట్ చేస్తున్నారు.